బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్ర శానిటరీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పోలవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కారం దారయ్య మాట్లాడుతూ 3 నెలల వేతనాలతో పాటు 20 నెలల ఈపీఎఫ్ కూడా చెల్లించాలని, మెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జాలపర్తి కృష్ణ, సూపర్వైజర్ వెంకట్, ముప్పిడి సుందరమ్మ, మంచాల సుజాత, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కారం దారయ్య, ఏఐటిసి జిల్లా నాయకుడిని. ఈరోజు ఏదైతే బుట్టాయిగూడెం మండలంలో శానిటైజర్ వర్కర్గా, సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 3 నెలలు పెండింగ్లో ఉన్న వేతనాలు, పిఎఫ్ 20 నెలలు సాలని వేతనాలతో చాలా సతమతం అవుతున్నారు కార్మికులు. ఈ మెడికల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే ప్రభుత్వం ఉద్యోగులుగాలని గుర్తించి ప్రభుత్వం తీసుకోవాలని, దాంతోపాటు ఏఐటిసి ఏదైతే పిలిపిస్తుందో ఈ సమ్మెలో మీకు వేతనాలు వచ్చేదాకా ఏఐటిసి నాయకత్వం పోరాడుతుంది. మీరు కూడా ఈ సమ్మెకు సహకరించాలి. లేని పద్ధతిలో అన్ని వామపక్షాలుగా సిఐ2 కానీ ఐఎఫ్2 అన్ని సంఘాలను కూడా భారీ ఎత్తున కలుపుకొని ఈ సమ్మెని మరింత చేయడానికి పోరాటం చేస్తుంది.